10వ తేదీ మేమంతా సిద్ధం బహిరంగ సభ పల్నాడు నడిబొడ్డులో గురజాల నియోజకవర్గంలో పిడుగురాళ్ల సమీపాన అయ్యప్ప స్వామి గుడి ఎదురు భారీ బహిరంగ సభ జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేస్తారు. ఆ సభని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం, పాలనా సౌలభ్యం, ఈ 3 విషయాల గురించి ఈ ప్రాంత ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి తెలియజేసేటట్టు ఆ సభ ఉంటుందని తెలియజేస్తున్నాం. 7 నియోజకవర్గాలు, నర్సరావుపేట పార్లమెంట్ నుంచి 7 నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు దీంట్లో పాలు పంచుకుంటారు. పల్నాటి చరిత్రలో మరి ఈ సభ చరిత్రలో నిలబడిపోయేటట్టు జరగబోతోందని తెలియచేస్తున్నాం. ఇప్పటికే మీరు చూస్తున్నారు, నవరత్నాల ద్వారా అనేక సంక్షేమ పథకాలు గురజాల నియోజకవర్గంలో దాదాపు 1600 కోట్లు వస్తే పాలనా సౌలభ్యం కొరకు సచివాలయం వాలంటీర్ వ్యవస్థ పెట్టి పాలనని ప్రతి ఇంటికి, ప్రతి గడపకి చేరువయ్యేటట్టు చేసింది ప్రభుత్వం. మరీ ముఖ్యంగా అభివృద్ధి దాదాపు 1964 కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పులివెందలతో సరిసమానంగా అభివృద్ధి చెందుతుంది గురజాల నియోజకవర్గం. ఇటు గురజాల, దాచేపల్లి మున్సిపాలిటీలు కావచ్చు, 218 కోట్లతో జలదీక్ష పేరుతో పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల 57 గ్రామాలకి ప్రతి ఇంటికి తాగునీటి పథకాలు వచ్చే సంవత్సరంన్నరలో పూర్తి చేయబోతున్నాం. దాచేపల్లి, గురజాల, మాచర్ల జాతీయ రహదారి 400 కోట్లతో, 500 కోట్లతో 600 పడకల మెడికల్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ బ్రాహ్మణపల్లి వద్ద. మరి ఇలాగ అనేక పథకాలు చెప్పుకుంటూ పోతే 82 కోట్లతో నాడు నేడు స్కూళ్ళు, 85 కోట్లతో R&B రోడ్లు, లేదు పిడుగురాళ్ల బైపాస్ రోడ్డు, మెయిన్ రోడ్లన్నీ విస్తరణ, దాచేపల్లి కాటేరు వాగు, సుమారు 400 కోట్లతో 22,000 మంది సొంత ఇళ్లు లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చాం, ఇళ్లు కట్టిస్తున్నాం. త్వరలో గ్రామీణ ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇచ్చిన వాళ్ళకి జూన్ నెల నుంచి ఒక్కొక్కరికి 2 లక్షలు ఇచ్చి ఇళ్లు కట్టించబోతున్నాం. ఇలాగ అనేక అభివృద్ధి కార్యక్రమాలు రేపు ప్రజల ముందు ఉంచటమే కాదు, ఈ ప్రాంతంలో ఏం చేయబోతున్నాం కూడా మేము గురజాలకు మేనిఫెస్టో రూపంలో తీసుకొచ్చాం. గతంలో 2019 సంవత్సరం ముందు 9 తీసుకొస్తే దాంట్లో 8 కొన్ని పూర్తయినాయి, కొన్ని పనులు టెండర్ పూర్తయి పనులు స్టేజ్లో ఉన్నాయి. ఒక్క తంగెడ, మాచవరం లిఫ్ట్ ఇరిగేషన్ పర్మిషన్స్ అన్నీ వచ్చినాయి. త్వరలోనే దానికి 180 కోట్లు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేస్తే చిట్ట చివరి భూములకు కూడా కృష్ణమ్మను మనం అందించిన వాళ్ళు అవుతాం. అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మేనిఫెస్టో రూపంలో రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి మేము ఏం చేయబోతున్నామో తీసుకురాబోతున్నాం. ఎందుకు చెప్తున్నానంటే, ఒక ప్రణాళికబద్ధంగా గత 6 సంవత్సరాల నుంచి మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ ప్రాంతంలో పనిచేసింది, పనిచేసుకుంటూ పోతుంది. ఈ రోజున మేము ఆనందించే విషయం ఏంటంటే, రాజకీయ నాయకులు కేవలం గెలిపే ముఖ్యం కాదు. ప్రత్యర్థుల మీద గెలిచినప్పుడు ఎంత ఆనందం ఉంటుందో, ప్రత్యర్థుల్ని మీరు చేస్తున్న తప్పు, మీ మార్గం తప్పు, ఇదిగో మా మార్గం చూడండి అని మా మార్గంలో తెచ్చుకున్నప్పుడు 2 ఆనందం ఉంటుంది. ఎరపతినేని శ్రీనివాసరావు దాదాపు ఇది 7వసారి పోటీ చేస్తున్నాను అంటున్నాడు. 6 సార్లు పోటీ చేసినప్పుడు జీవితంలో ఏ రోజు మేనిఫెస్టో ఇవ్వరా. ఈసారి మొట్టమొదటిసారి తన జీవితంలో మొట్టమొదటిసారి మేనిఫెస్టో ఇచ్చాడు. పోనీలే మారుంటాడు, బ్రహ్మాండమైన మేనిఫెస్టో ఇచ్చి ఉంటాడంటే అది నవ్వాలో ఆడవాలో కాని మేనిఫెస్టో. ఉదాహరణకు ఒకటి చెప్తున్నా, గ్యాస్ సిలిండర్ ఇస్తా అంట, ఇంటింటికి ఒక గ్యాస్ సిలిండర్. ఏది 60 నెలల్లో, 60 నెలలు 5 సంవత్సరాల పీరియడ్ ఆయన ఎమ్మెల్యే గెలిపిస్తే గురజాల ప్రజలకి ఇంటింటికి ఒక గ్యాస్ సిలిండర్. గ్యాస్ సిలిండర్ అంటే ఏంటి? 850 రూపాయలు, నెలకి 14 రూపాయలు, రోజుకి 50 పైసలు లాభం చేకూరుస్తాడంట ఒక్కొక్క ఇంటికి. ఈరోజు బిచ్చం వేస్తే కూడా బిచ్చం తీసుకోవట్లే 50 పైసలు. మేమేమో ఇంటింటికి 2 పూట్ల నీళ్లు ఇస్తాం జలదీక్ష పేరుతో.
పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట శుద్ధి చేసిన కృష్ణా నీళ్ళు ఇవ్వాలి. బుగ్గబాగు నుంచి వాటర్ గ్రిడ్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి ఇందాక నేను చెప్పిన జలదీక్ష పనులు పూర్తయితే మరొక 100 సంవత్సరాలు జనాభా ఇంకొక 1,00,000 పెరిగినా సరే మనం హాయిగా 2 పూట్ల నీళ్లు ఇస్తామంటే ఆయన గ్యాస్ సిలిండర్ ఇస్తాడంట. సరే, ఇంకా చాలా చెప్పాల్సినవి ఉన్నాయి. ఎన్నికలు ఉన్నాయి, స్పీచ్లు ఉంటాయి, బహిరంగ సభలు ఉంటాయి. అన్నిట్లో పూర్తిగా వివరిస్తాం. ఈరోజు ఒకటే చెప్తున్నాం, అంటే వాళ్ళకి మాకు ఉన్న వ్యత్యాసం ఏంటి, వైఎస్ఆర్సీపీ పార్టీకి తెలుగుదేశానికి. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటూ పోయాం. ఈరోజు చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి కుటిల రాజకీయాలు. అసలు దాన్ని ఎండగట్టడానికే ఇటువంటి సభలు కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు పాలనా సౌలభ్యం కొరకు సచివాలయాలు పెట్టి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి గతంలో ఉన్న జన్మభూమి కమిటీలు ఏదైతే కులమో మతమో పార్టీలో చూసి వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇచ్చేదానికి స్వస్తి పలికి ఈరోజు అన్నిటికీ అతీతంగా ఈరోజు పథకాలు వస్తున్నాయి. పెన్షన్ ఇంటికి పోయేది. ఆయన బంధువు నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఈరోజు వాలంటీర్ వ్యవస్థను ఆపిచ్చాడు. ఈరోజు చూసాం పెన్షన్లు పాప ఎంత అవస్థ పడ్డారో గత 3-4 రోజుల నుంచి. అంటాడు డబ్బు లేదు కాబట్టి వాలంటీర్ వ్యవస్థ ఆపిచ్చాడంట. ఏమైనా అర్థం ఉందా? మరి నా 3 రోజుల్లో 4 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ పెన్షన్లకి డబ్బులు ఇచ్చాడే. అదే కనుక ఆ వాలంటీర్లు ఉంటే హాయిగా ఈ పెద్దవాళ్ళందరికీ, వికలాంగులకి, వితంతువులకి ఇంటికి డబ్బు పోయేది కదా. పూర్తిగా అక్కసుతో కుళ్ళుతో తాను చేయలేని పని తానకన్నా మరి చిన్న వయసు వాడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడని అక్కసుతో ఈ వ్యవస్థని నిర్వీర్యం చేయాలని, మళ్ళీ జన్మభూమి కమిటీలు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాడు. తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు. ఒకటే చెప్తున్నా, బీజేపీ వాళ్ళేమో 4% రిజర్వేషన్ కట్ చేస్తామంటున్నారు. చంద్రబాబు నాయుడు గారేమో వాలంటీర్ వ్యవస్థ కట్ చేస్తా అంటున్నాడు, సచివాలయ వ్యవస్థ కట్ చేస్తా అంటున్నాడు, ఇంటికి వచ్చే పెన్షన్లు కట్ చేస్తా అంటున్నాడు. ఏం పర్లేదు, కాస్త ఓపిక పట్టండి. రేపు జనం మీకు వేసే ఓట్లను కూడా కట్ చేస్తారు. ఒక్క నెల రోజులు ఓపిక పట్టండి. తెలుగుదేశం నాయకులు చెప్తున్నాం. ఖచ్చితంగా రేపు 10వ తేదీ జరగబోయే జగన్మోహన్ రెడ్డి గారి సభ ఈ ప్రాంత దిశ ఎలా మార్చబోతుందో ప్రజలందరికీ స్పష్టంగా తెలియచేసేటట్టు మేమందరం కూడా ప్రయత్నిస్తామని తెలియచేసుకుంటూ, రేపు జరగబోయే సభకి ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త, నాయకుడు నడుం బిగించి ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. చాలా చక్కగా జగన్మోహన్ రెడ్డి గారి జైత్రయాత్ర 2024 ఎన్నికలకి స్టార్ట్ అయింది. మార్చి 27వ తారీఖు నాడు మనం చూస్తూ ఉంటే ప్రజలంతా కూడాను మళ్ళా జగన్ గారిని గెలిపించుకొని 24 ఎన్నికల్లో మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకోవాలనే దానికోసం ఎంతో ఉత్సాహంతో చూస్తూ ఉన్నారు. ఎందుకని చూస్తే 2019 ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో ఏం చెప్పాం, వాటన్నిటినీ ఈ 5 సంవత్సరాల కాలంలో ఎలా చేసి చూపించామనే దానికి మార్కులు వేసుకుంటే 100కి 99 మార్కులు వచ్చే విధంగా ఆయన పరిపాలన సాగింది. ఆ పరిపాలన మనందరం కూడా, ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడాను ప్రజలకి చేరవేశారు. లాస్ట్ టైం మా ప్రభుత్వాన్ని గెలిపించండి, ఇక్కడ మా ఎమ్మెల్యే గారిని గెలిపించండి, వస్తే మేము మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేము ఈ పనులు చేసి పెడతామని వాటన్నిటిని తీసుకొని ఈ వైఎస్ఆర్ శ్రేణులందరూ ప్రజల్లోకి వెళ్ళి అందరికీ గట్టిగా చెప్పారు, ఖచ్చితంగా మా వాళ్ళు వస్తే ఎన్ని చేసి పెడతారని. ఆ విధంగా చెప్పిన ప్రతి మాట చేసి పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ప్రతి క్యాడర్కి కూడాను వాళ్ళ పరపతి పెరిగే విధంగా, వాళ్ళ గౌరవం పెరిగే విధంగా మా ఈ పార్టీ కానీ ఈ ప్రభుత్వం కానీ చేసి పెట్టారు. మరీ ముఖ్యంగా మనకు పల్నాడుకు చూసుకుంటే, పల్నాడు జిల్లానిచ్చాడు జగన్ గారు. ఎన్నో సంవత్సరాల నుంచి కోరిక ఇది, ఆ మంచిగా ఆ జిల్లానిచ్చాడు. అలాగే కరోనా కష్టకాలంలో ప్రతి విషయంలో కూడాను మనకి జిల్లాకి ఫుల్గా అండగా నిలబడ్డాడు. సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఏ విషయంలో కూడాను రాజీ పడకుండా, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఆదాయాలు తగ్గిపోయింది, ఖర్చులు పెరిగినా కూడా ఎక్కడ చెప్పిన మాటని దిగదారు లేకుండా చెప్పిన ప్రతి పని చేసి పెట్టాడు. సో కాబట్టి ఏ విధంగా చూసుకున్నా కానీ చెప్పిన మాటను చేసి పెట్టడం, అలాగే మనకి ప్రజలకు ఇక్కడ కావాల్సిన ప్రతి విషయంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చేసి ఇవ్వటం. మరీ ముఖ్యంగా మన గురజాల నియోజకవర్గానికి చూసుకుంటే, మీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఆయన
ఎన్నోసార్లు చెప్పాడు ఎంత పెద్ద డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకొచ్చాడు. అందులో ఖచ్చితంగా మీ ఎమ్మెల్యే గారి రోల్ చాలా ఎక్కువగా ఉంది. సో దాన్ని సీఎం గారు ఆయన ఇద్దరు మాట్లాడుకొని దీని ఒక మోడల్గా నియోజకవర్గంగా తయారు చేసుకున్నారు. అలాగే ఈ 7 నియోజకవర్గాలు మన పల్నాడులో కూడాను మంచిగా అన్ని విధాలా చేసుకొని మంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకొచ్చారు. సో వీటన్నిటికీ కృతజ్ఞతగా మన పల్నాడు మనం అందరం కూడాను జగన్ గారిని ఇన్వైట్ చేయడం కోసం ఆయన్ని ఇక్కడికి వచ్చే ఆయన జైత్రయాత్ర కార్యక్రమంలో మన దగ్గరికి పిలుచుకొని మన జిల్లాకి పిలుచుకొని మేమంతా కూడా నీ వెంట ఉన్నాం జగన్, నువ్వు ముందుకెళ్ళిపో, ఖచ్చితంగా చెప్పిన మాటని మళ్ళీ అదే విధంగా ముందుకు తీసుకురా, మేమంతా కూడా నీకు 1 సైడెడ్ ఓటింగ్ తోటి ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలిపిస్తామనే విధంగా ప్రజలందరూ కూడాను చూస్తూ ఉన్నారు. సో దానికి రేపు 10వ తారీఖు ఏప్రిల్ 10వ తారీఖు మనకి వినుకొండలో నుంచి ఆయన ఎంటర్ అవుతారు మనకి. సో ఆ రూట్లో అంతా కూడా స్వాగత ద్వారాలు ఏర్పాటు చేసుకోవటం కానివ్వండి, ర్యాలీస్ ఏర్పాటు చేసుకోవటం కానివ్వండి, 1-to-1 ఇంటరాక్షన్స్ ఏర్పాటు చేసుకోవటం కానివ్వండి, అవన్నీ చేసుకుంటూ ఈవినింగ్ 3:30, 4 o'clock కల్లా మనకి ఇక్కడ పిడుగురాళ్లలో మనము బహిరంగ సభ ఏర్పాటు చేసుకోబోతున్నాం. దానికి 7 నియోజకవర్గాల నుంచి, ఇది కేవలం మన పల్నాడు జిల్లాకి సంబంధించింది. ప్రతి ఒక్కళ్ళు కూడా జిల్లాకి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడాను మంచిగా అందరూ పార్టిసిపేట్ చేసే విధంగా చేసుకోవాలని, మరీ ముఖ్యంగా మన గురిజాల నియోజకవర్గంలో జరుగుతుంది కాబట్టి ఈ సభని మనందరం ప్రతి ఇంటి నుంచి కూడా ఆ పార్టిసిపేషన్ వచ్చే విధంగా చేసి జగన్ గారికి మనం అందరం అండగా ఉన్నాము, ఆయన చేసేటటువంటి ఈ కార్యక్రమాలకన్నిటికీ చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మన గురిజాల మండలంలో ఇక్కడ ఈ రూరల్ మండలం నుంచి మనం ఒకటే చూపించాలి. ఇది ఏంటంటే ఈ గడ్డ ఎంతో పౌరుషం గడ్డ. ఇక్కడి నుంచి ఎవరైనా కానీ ఒక మాటని నిలబెట్టుకున్న వాళ్ళ మీద ఆ ప్రేమ అంతే ఉంటుంది. సో ఇక్కడ గురిజాల మండలం బ్రహ్మాండమైనటువంటి పార్టిసిపేషన్ ఉండాలని చెప్పి పిడుగురాళ్ల సభలో మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.